మండల కేంద్రంలో బాపురం, జయహొస్సలి, హార్డిగేరి గ్రామాల్లో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి అంగరంగ వైభవంగా జనం నీరాజనం పడుతుంటే ప్రతిపక్షాల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. హాలహర్వి మండల కేంద్రంలో టీడీపీ పార్టీ నుండి జగనన్న నవరత్నాలు ఆకర్షితులై ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త బుసినే విరూపాక్షి, జిల్లా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో గ్రామ సీమల రూపురేఖలు మార్చిన ఘన చరిత్ర తమ ప్రభుత్వం సొంతమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువచ్చామన్న ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త బుసినే విరూపాక్షి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించామన్న విరూపాక్షి అర్ధగిరి గ్రామాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా జనం నీరాజనం పలికారు. విరూపాక్షి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి బిడ్డగా భావించి నాకు మీ ఆశీస్సులు అందించాలని కోరిన ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త బుసినే విరూపాక్షికి మరియు బివై రామయ్య పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని విన్నవించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామిరెడ్డి, కో కన్వీనర్ మల్లికార్జున, పచ్చిరపల్లి రాఘవేంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రంజిత్, వైస్ ఎంపీపీ నాగేష్, తిప్పారెడ్డి, ఇంకా ఎవరన్నా కంబారు చెన్న బసప్ప, గూల్యం రవి, బిలేహెల్ నాగరాజు, జీ నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండడుగులు ముందుకు వస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం సందర్భంగా హొస్సలి గ్రామంలో ఈరోజు జోరుగా మా ప్రచారం జరుగుతూ ఉంది. అదే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఆలూరుకు రావడం జరిగింది. అక్కడ మీరు చూస్తున్నారు, చూడండి, 3 నుంచి 4 వేల మంది కంటే ఎక్కువ ఒక జనం కూడా లేరాడా. సభ వేల పోయింది. అది తీసుకొని పోయి ఇరుకు సందులో అంబేద్కర్ సర్కిల్లో, అది ఆలూరు ప్రజలు, ఆలూరులో ఉండే ప్రయాణికులు అందరూ బస్టాండ్లో తిరుగుతూ ఉంటే అక్కడే తీసుకొని పోయి సభ పెట్టడం జరిగింది. ఆ సభకు 3,000 మంది కూడా ఈరోజు రాలేదు. 23న రేపు పొద్దున మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బుసినే విరూపాక్షి అన్న గారి నామినేషన్ మీరు చూస్తారు. కని విని ఎరగని రీతిలో 23వ తారీఖు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా దాదాపు 50,000 మందితో మేము నామినేషన్ వేస్తాము. ఇదే మా గెలుపుకి సంకేతం. 23వ తారీఖు మీ మీడియా సోదరులందరూ మీ క్లిప్పింగ్లు తీసి వదలాల్సిందిగా కోరుచున్నాం. జై జగన్.